వెల్కమ్ బ్యాక్. రాజమండ్రిలో తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో ఏర్పాటు చేసిన హోటల్ను ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామీజీ చినజీయర్ శ్రీనివాసానంద సరస్వతి సందర్శించారు. టీటీడీ బోర్డు స్పందించి శ్రీవారి ఆలయ నమూనాతో ఉన్న హోటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక టీటీడీ బోర్డు మెంబర్ ఉన్న స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే హోటల్ యాజమాన్యంతో మాట్లాడి హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవాలంటూ హితవు పలికారు. అయ్యా, టీటీడీ అధికారులు ఎంత జరుగుతున్నా మీరేం మౌనం వహిస్తున్నారు? జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గారు కూడా వెళ్ళి టీటీడీ ఈఓ శ్యామలరావు గారికి అలాగే జేఈఓకి అందరికీ కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఒక తండ్రి మీద ఒక తల్లి మీద ఏదైనా తప్పుడు రాతలు వస్తే ఖచ్చితంగా బిడ్డలు స్పందించాలి. అలాగే టీటీడీ సిబ్బంది, టీటీడీ ఈఓ, జేఈఓ, టీటీడీ చైర్మన్ గారిని అందరూ కూడా దయచేసి ఇటువంటి చర్యల్ని పునరావృతం కాకుండా ఇక్కడతో దీన్ని ముగింపు పలకాలి. ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడి టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది కూడా ఈ అంశం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇక్కడ జరిగేటటువంటి తప్పిదాన్ని సరిదిద్దాలని కూడా మేము ఈ సందర్భంగా మరీ కోరుతూ, దయచేసి టీటీడీ అధికారులు, టీటీడీ పాలక మండలి మౌనం వహించకండి. ఖచ్చితంగా దీన్ని ఈ సమస్య మీద పరిష్కారాన్ని టీటీడీ అధికారులు జోక్యం చేసుకొని తొందరగా సరిదిద్దాలని కూడా మేము మరీ కోరుతూ, మన జ్యోతుల నెహ్రూ గారు అలాగే పోలీస్ సిబ్బంది మేము ప్రేమతో చెప్తున్నాం, దయచేసి ఎక్కడదో మీ చేతుల్లో ఉండేటువంటి అంశాన్ని, మీ ప్రాంతంలో ఉండే అంశాన్ని పరిష్కరించగలని ఆశాభావం కూడా మేము వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో హిందువులందరూ కూడా ఆనందంగా ఇటువంటి సమస్యలు లేకుండా ఏ హోటల్లో కూడా ఇటువంటి నమూనాలు, ఆలయ నమూనాలు, ఆలయ సెట్లు ఇవేమీ వేయకుండా ఆధ్యాత్మికంగా ఉండి దేవుణ్ణి దేవుడిగా చూస్తూ దేవుణ్ణి వ్యాపార కేంద్రంగా ఎట్టి పరిస్థితుల్లో దేవాలయ నమూనాలు వ్యాపార కేంద్రాలకి అటాచ్ చేయకుండా ఖచ్చితంగా నిబంధనలు పాటించేటటువంటి నియమాలు కూడా టీటీడీ పాలక మండలి, టీటీడీ వ్యవస్థ, ప్రభుత్వం తీసుకురావాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమో వెంకటేశాయ. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూపిస్తాం స్వామి. మీరు చెప్పేది కరెక్ట్ అయితే నేను ఖచ్చితంగా ఇవ్వను స్వామి. రాష్ట్రం కాదంటారా? రాష్ట్రం అంతా అందులో పెట్టుకొని కాదు ఒకటి స్వామి. వెంకటేశ్వర స్వామి ముందు నాన్ వెజ్ పెడితే మీకు ఓకేనా? వెంకటేశ్వర స్వామి నాన్ వెజ్ మేము పెట్టమంటాం. మరి ఏం చెప్తారు స్వామి? వెంకటేశ్వర స్వామి వచ్చి తీసేగా చెప్తారు మీరు. నేను చెప్పింది ఫోటో పెట్టుకోండి, ఫోటో పెట్టుకొని మీరు వ్యాపారం మీరు చేసుకోండి. ఆలయం కొబ్బరి నమూనా పెట్టి వ్యాపారం నమూనా కాదు ఎలాగవుద్ది? రాజమండ్రిలో తిరుమల శ్రీవారి ఆలయ నమూనా నిర్మాణంలో ఒక హోటల్ వెలిసింది. దీనిపైన టీటీడీ బోర్డు దీనిపై యాక్షన్ తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మల్లేపల్లి దగ్గర ఒక రాయుడు గారి మిలిటరీ హోటల్ అని చెప్పి ఒక హోటల్ అయితే ఉంది. ఆ హోటల్లో శ్రీవారి ఆనంద నిలయం నమూనాతో కూడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే మాత్రం పెట్టుకుని హోటల్ అయితే మాత్రం రన్ చేస్తున్నారు. ఈ వివాదం అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తుంది. అయితే ఈ రోజు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస సరస్వతీనంద స్వామి అయితే హోటల్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి అక్కడ శ్రీవారి ఆలయ నమూనాని అయితే మాత్రం చూసి వెంటనే ఈ నమూనాని తొలగించాలని చెప్పి ఆ యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. ఇలాంటి బోర్డు మెంబర్ గా ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలో ఇలాంటి హోటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఆనంద నిలయంతో కూడిన నమూనా కలిగిన ఫోటో పెట్టడం తప్పు. ఇది అంటే భక్తులు ఎంతమంది అన్నా ఉండొచ్చు, వ్యాపారాలు కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి వ్యాపారాలు చేసుకోవడం తప్పు లేదు. కానీ ఆనంద నిలయంతో కూడిన ఫోటో అయితే మాత్రం పెట్టడం తప్పు అని చెప్పి సరస్వతీనంద స్వామీజీ అయితే మాత్రం తెలపడం జరిగింది. ఆ యాజమాన్యానికి కూడా అంటే ఆనంద నిలయంతో కూడిన ఫోటో ఉండడం వల్లే దీన్ని తప్పు అని చెప్తున్నాము. వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండడం తప్పు కాదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా స్వామివారి భక్తులైతే ఉన్నారు. ఈ హిందువులకు సంబంధించి మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే ఆనంద నిలయంతో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి నమూనాతో కలిగిన ఈ ఫోటోలను వెంటనే
తొలగించి వ్యాపారం చేసుకోవాలని చెప్పి స్వామీజీ కూడా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంకా అంటే రాయుడు గారు మిలిటరీ హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్కి సంబంధించిన యాజమాన్యం ఇంకా ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అయితే దీనికి సంబంధించి వెంటనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా స్పందించాలని చెప్పి స్వామీజీ సూచనలు కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే శ్రీవారి ఆనంద నిలయంతో నమూనాతో కూడిన ఆ ఫోటో కొద్ది రోజుల నుంచి కూడా వివాదాన్ని అయితే మాత్రం తలకిస్తుంది. దీనికి సంబంధించి వెంటనే యాజమాన్యం స్పందించి ఆ ఫోటోని తొలగించాలని చెప్పి స్వామీజీ కూడా సూచనలు కూడా చేయడం జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్. వెంకటేశ్వర స్వామి ముందు నాన్ వెజ్ పెడితే మీకు ఓకేనా? వెంకటేశ్వర స్వామి నాన్ వెజ్ మేము పెట్టమంటాం. మరి ఏం చెప్తున్నారు స్వామి? వెంకటేశ్వర స్వామి నుంచి తీసేగా చెప్తున్నారు మీరు చెప్పింది ఫోటో పెట్టుకోండి. ఫోటో పెట్టుకొని మీరు వ్యాపారం మీరు చేసుకోండి. ఆలయం గోపురం నమూనా పెట్టి వ్యాపారం నమూనా కాదు మీరండి ఎలాగవుద్ది? సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూపిస్తాం స్వామి. మీరు చెప్పేది కరెక్ట్ అయితే నేను ఖచ్చితంగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదంటారా? రాష్ట్రం అంతా అందులో డివిజన్లు పెట్టుకొని కాదు స్వామి, టెలివిజన్ కాదు ఒకటి స్వామి. వెంకటేశ్వర స్వామి ముందు నాన్ వెజ్ పెడితే మీకు ఓకేనా? వెంకటేశ్వర స్వామి నాన్ వెజ్ మేము పెట్టమంటాం. మరి ఏం చెప్తున్నారు స్వామి? వెంకటేశ్వర స్వామి నుంచి తీసేగా చెప్తున్నారు మీరు చెప్పింది ఫోటో పెట్టుకోండి. ఫోటో పెట్టుకొని మీరు వ్యాపారం మీరు చేసుకోండి. ఆలయం గోపురం నమూనా పెట్టి వ్యాపారం నమూనా కాదు మీరండి ఎలాగవుద్ది? స్వామి. సీసీ కెమెరా